హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు మనం పన్నీర్ కర్రీ అయితే చేద్దామండి. మరి ఎలాగో చూసేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇగో ఇలా కట్ చేసి పెట్టుకున్నాక దీన్ని ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లో వేయాలి. కొద్దిగా వేయాలి. మళ్ళీ మేమే తూలిపోద్ది చూసుకోండి. ఆయిల్ కదా, స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా తూలుతుంది కదా. నెమ్మదిగా వెయ్యండి, తొందర ఏం లేదు. వేసి దీన్ని కొంచెం వేపాలండి. కొంచెం చిన్న రెడ్ కలర్ వచ్చినంత వరకు వేపాలన్నమాట. ఓకేనా? చూసారా, పన్నీర్ అయితే ఇలా వేగాలండి. ఇలా ఇగో చూసారా, ఎంత రెడ్గా ఇలా క్రిస్పీగా వేగాలన్నమాట. ఇలా వేపాక అదే ఆయిల్లోని చిన్న ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, స్టార్ అనస్ ఉంటుంది కదా, అది కూడా చిన్న ముక్క వేసాను. తర్వాత ఒక లవంగం, చిన్న సోంపు వేసానండి. ఇది ఆయిల్లో వేసుకోవాలి. అది కొంచెం వేగుతుంది కదా, ఇందులో ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం బాగా వేగాలండి. చిన్న సాల్ట్ వేసుకుంటే బేగా వేగుతుంది. ఆనియన్స్ రెడ్గా అవ్వాలి, అలా వేపాలన్నమాట. చూసారండి, ఆనియన్స్ అయితే రెడ్గా వేగాయి. ఇలా వేగిన ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కొంచెమే, అంటే పిల్లలు వాళ్ళు తింటారు కదా అందుకు ఆ మాత్రం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం వేసి మళ్ళీ ఒకసారి కలపాలండి. అది కొంచెం స్మెల్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పోయినంత వరకు కొంచెం ఒకసారి వేపేసాక అల్లం వెల్లుల్లి కొంచెం బాగా వేగిందండి. ఇందులోనే టొమాటో పేస్ట్ వేసేయాలి. పేస్ట్ కాదు, నేను పచ్చగా కొట్టాను అనమాట. కొంచెం చిన్నవిలాగా. అందులో చిన్న పసుపు వేస్తే కొంచెం తొందరగా వేగుతుంది. ఇది కొంచెంసేపు వేగనియండి. టొమాటో బాగా వేగిందండి, చూడండి దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు గరం మసాలా వేయాలండి. ఇది నేను రెడీ చేశాను, హోమ్ మేడ్ మాట. అది కొంచెం వేయాలి. నేను ఎప్పుడు బయటదైతే వాడనండి, ఎప్పుడు చాలా రేరు. అది కూడా ఎవరెస్టే వాడతాను. ఎవరెస్టే నాకు ఎందుకో నచ్చుతుంది, ఇంకా ఎవరెస్ట్ తప్ప నేను ఏది వాడను. సాంబార్ పౌడర్ అయితే ఎంటీఆర్ఏ తీసుకుంటాను. అవే నాకు ఎందుకో టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. సో మోస్ట్లీ నేను గరం మసాలా అయితే నేను ఇంట్లోనే చేసుకుంటాను, అదనమాట. నెక్స్ట్ గరం మసాలా వేసాం కదా, కొంచెంసేపు కలిపి మళ్ళీ మన టేస్ట్కి తగ్గట్టు కారం మీరు ఎంత తింటే అంత. నేనైతే లైట్గా వేస్తానండి, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. కారం వేయగానే మంచి కలర్ అయితే వచ్చేస్తుంది కదా. కొంచెం కారం వేసాక కొంచెం ఇలాగా కలిపి మొత్తం కారం గరం మసాలా అన్నీ వేసాం కదండి. ఒక 1 మినిట్ కలిపేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు, ఈ పన్నీర్ ఇందులో వేసేయాలి.
నేను జ్యూస్ అది ఎక్స్పెక్ట్ చేశారేమో, నాది జ్యూస్ అది నేను కొట్టనండి, నాకు ఇష్టం ఉండదు, నాకు రాదు కూడా. నాకు ఎందుకో ఆ జ్యూస్ అది కొట్టి నాకు ఇష్టం ఉండదు అనమాట. అందుకే నేను ఎప్పుడు ఇలాగ చేస్తాను. ఈ పన్నీర్ అందులో బాగా మిక్స్ అయ్యాక 1 గ్లాస్ వాటర్ అంతే వేసి ఒక్కసారి తిప్పేసి కొంచెంసేపు లిడ్ పెట్టేసి ఒక్క 5 మినిట్స్ అంతే. కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసాక కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర అయితే వేయాలి. వేసాక మనం ఆల్రెడీ క్యాష్యూని నేను గీలో వేపించుకున్నానండి, దాన్ని వేస్తున్నాను. ఆ క్యాష్యూని వేసేస్తున్నాను. మామూలుగా అయితే పేస్ట్ వేయాలి, చెప్పాను కదా నాకు ఆ పేస్ట్ అది నాకు ఎందుకో ఆ ప్రాసెస్లో నేను తినలేను అనమాట. అందుకే నేను ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇలాగే టొమాటోలు ఆనియన్స్ వేపి అలాగే చేస్తాను అనమాట. కానీ ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే క్యాష్యూ వేసాం కదా, ఒక్కసారి కలిపేసి ఒక్క 5 మినిట్స్ లిడ్ పెట్టేస్తే తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం. మన కర్రీ అయితే అయిపోయిందండి, చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సేమ్ అలాగే ఉంటుంది, ఏం లేదు. కాకపోతే అది మిక్సీ కొడతారు, ఇది మిక్సీ నేను కొట్టలేదు అనమాట. ఆ టేస్ట్ ఎందుకో నాకు నచ్చదు అనమాట. ఓకేనండి, ఇప్పుడైతే మనం స్టవ్ ఆపేద్దాం, ఇంకా టేస్ట్ చూసేద్దాం. ఓకేనా, ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దామండి. సూపర్ ఉందండి, ఎక్సలెంట్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.